భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత జట్టు దక్షిణాఫ్రికాపై అన్ని విభాగాల్లో విఫలం కావడంతోనే ఈ మ్యాచ్లో ఓడిపోయింది. దానికి తోడు దక్షిణాఫ్రికా జట్టు తరపున డీన్ ఎల్గర్ ఒక్కడే భారత జట్టు బౌలర్లకు ఎదురు నిలిచి విరోచితంగా ఆడాడు. డీన్ ఎల్గర్ ఇన్నింగ్స్ ఒకటే ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసం. ఇదే విషయాన్ని మ్యాచ్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెప్పాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో మా ప్రదర్శన ఏమంత బాగాలేదు. గెలుపుకు సరిపడా ప్రదర్శన చేయలేకపోయాము. ప్రతికూల పరిస్థితుల్లో మా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ మినహాయిస్తే మేమెవ్వరము మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. తర్వాత వారిని కట్టడి చేయడంలో కూడా మేము విఫలమయ్యాం. ఇక మా రెండో ఇన్నింగ్స్ లో అయితే మేము చాలా అధ్వానంగా ఆడాము. కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టెస్ట్ మ్యాచ్ లో గెలవాలంటే మేము సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. కానీ మేము అలా రాణించలేకపోయాము. మా జట్టులో చాలా మంది ఇదివరకే ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. మా జట్టులో ప్రతి ఒక్క ఆటగాడికి ఏ ప్రణాళికలు అమలు చేయాలన్న దానిపై అవగాహన ఉంది. కానీ వాటిని అమలు చేయడంలోనే విఫలమయ్యాము. ఈ వేదికపై బౌండరీలు విపరీతంగా సాధించవచ్చు అన్న విషయం మాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. వారు దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కానీ మేము మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాము. అంతేకాదు, ప్రత్యర్థుల బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది కూడా మేము అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కూడా మేము విజయవంతం కాలేకపోయాం. మొదటి 3 రోజుల్లో మేము పరిస్థితులను మాకు అనుకూలంగా మార్చుకోలేకపోయాం. అందుకే మాకు ఈ దుస్థితి వచ్చింది. ఇక మా బ్యాట్స్మెన్ అయితే నాతో సహా అందరూ కూడా 2 ఇన్నింగ్స్లలో దారుణంగా విఫలమయ్యారు. ఇటువంటి వేదికలపై ఎలా ఆడాలి అన్నది రాహుల్ మాకు చేసి చూపించాడు. ఇక మా బౌలర్లకు ఇక్కడ ఆడిన అనుభవం తక్కువ. వారి గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఈ మ్యాచ్లో మాకు ఎదురైన ప్రతికూల పరిస్థితుల నుంచి సానుకూల అంశాలను వెతుక్కుని మిగతా అంశాలలో మమ్మల్ని మేము మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రణాళికలతోనే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతామని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.